ఫస్ట్ పార్ట్‌లో చూసారు కదా! వైట్ బేస్ ఎలా వేసాము, అసలు ట్రేసింగ్ ఎలా వేసాము అనేది చూసారు కదా! ఇక్కడ మనం వైట్ బేస్ కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత పెయింట్ ఇస్తున్నామనమాట. మరి మన పెయింట్ ఎందుకు ఇంత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తుంది అంటే థిక్‌గా కనిపించట్లేదు అంటే ఈ సూట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి కలర్‌ని. సో, వన్స్ ఇది మళ్ళీ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక కోట్ వేసుకుంటే ఇంకా వస్తది. ఎన్హాన్స్ అవుతది. నాకు కావాల్సిన కలర్స్ అన్నీ కూడా సింబాకి ఏ కలర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానో ఇలా లైక్ ప్యాలెట్‌లో తీసుకొని పెట్టేసుకున్నా ముందే. సో దట్ ప్రతిసారి మనం కలర్స్ ఓపెన్ చేసి, వేసి అదంతా కాకుండా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ప్రిపేర్డ్‌గా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఫస్ట్ కోట్ వేస్తున్నాను కదా కలర్స్‌లో. మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేస్తేనే ఇంకా బావుంటుంది పెయింటింగ్. డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్‌ని బట్టి మనం సెకండ్ కోట్ వెయ్యాలా లేదా అనేది చూజ్ చేసుకోవాలండి. అన్ని ఫ్యాబ్రిక్స్‌కి అది వర్కౌట్ అవ్వదు. కొన్ని ఫ్యాబ్రిక్స్ లైక్ ఇలా అబ్జర్వ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా! అది వేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా! దాన్ని బట్టి మనం సెకండ్ కోట్ వెయ్యాలా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా ఈ పెయింటింగ్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఇంకా మీరు చూడాలి అనుకుంటే థర్డ్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు.